తెలుగు ఎంత దూరం వెళ్తాం, ఈ మధ్యలో హిందీ సినిమాలు కూడా చేస్తూ వచ్చారు. అవునండి. మూగ మనుషులు మిలన్, అలాగే మస్తానా అని, తేనె మనుషులు డోలీ అని, ఇలా జ్వార్ బాట, రఖవాలా, ఈ సినిమాలన్నీ బాగా ఆడి ఈయన దర్శకుడిగా పేరు వచ్చింది. సరే మనకి పేరు వచ్చింది కదా అని చెప్పి సొంత సినిమా తీద్దాం అనుకున్నాం. సొంతంగా సినిమా తీసాం. దర్పణం, సునీల్ దత్, వైదార్యమాన్. అది అది మలయాళంలో అగ్నిపుత్రి అని ఒక యాంటీ సోషల్ సబ్జెక్ట్. అంటే రీమ్యారింగ్, మళ్ళీ పెళ్ళి. రీమ్యారింగ్ అంటే తను చెడిపోయిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుని తీసుకురావడం అనేది అప్పుడు మన హిందీ జనానికి నచ్చలే, ఫ్లాప్ అయిపోయింది, మొత్తం పోయింది. సరే ఇలా కాదు అని చెప్పి పూలరంగడు మళ్ళీ అది రైట్స్ తీసుకుని హిందీలో తీశారు. జీత్ ఆ సినిమా పేరు. అందులో రాజ్ కపూర్ గారి కొడుకు రణధీర్ కపూర్, తన భార్య బబిత. మేము సినిమా మొదలెట్టేటప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. సినిమా మధ్యలో పెళ్ళి అయింది, తర్వాత ఆగిపోయింది సినిమా. మళ్ళీ రాజ్ కపూర్ దగ్గరికి వెళ్ళి గోల పెట్టుకుంటే వాళ్ళని పిలిపించి ఇలా ఆపడం తప్పు కాదు, యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ కెన్ అండర్స్టాండ్ దర్ డిఫికల్టీస్ అని చెప్పి వాళ్ళని మందలించి మళ్ళీ పంపించి సినిమా ఫినిష్. సినిమా అప్పటికి ఏంటంటే వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ ఫ్లాప్ అయిపోయింది. అంతవరకు హిట్ అయిన కాంబినేషన్ ఇది, అందుకని మా నాన్నగారు బుక్ చేశారు. సినిమా ఫినిష్ అయ్యే టైంకి ఫ్లాప్. అప్పటికి రాజేష్ ఖన్నా టాప్ అయిపోయాడు. సో రాజేష్ ఖన్నా వచ్చి అడిగాడు కూడా, నేను చేస్తాను ఈ సినిమా, అదే వీళ్ళని బుక్ చేసేసుకున్నాను, ఐ కాంట్ అని. ఆయనంటే అప్పుడు ఇంకా హిట్ అవ్వలేదు. ఇది మా సినిమా ఫినిష్ అయ్యే టైంకి రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ అయ్యాడు. వీళ్ళకి అడ్రస్ లేదు, మాకు అడ్రస్ లేదు. అది అక్కడి నుంచి చాలా అవస్థపడ్డాం. మళ్ళీ తెలుగు సినిమా తీద్దామని, అది మా మదర్ సజెషన్, మళ్ళీ తెలుగు తీద్దామండి అని చెప్పి ఆవిడ ఏదో ఒక లైన్ చెప్పింది. ఆ లైన్ డెవలప్ చేసి ఎవరి చేత రాయిద్దామని చెప్పి తన అక్కయ్య గారి కొడుకున్నాడు సత్యానంద్, అతను వచ్చి నువ్వు ఇది రాయి డెవలప్ చేయకని వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసి కథ రాయేసి, అదే మాయదారి మల్లిగాడు. మాయదారి మల్లిగాడే గాజుల హిస్టరీ. ఈ లోపు క్షేత్రీయ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ గాజుల హిస్టరీ జరుగుతుండగా ఇంకా మాకు ప్రెషర్ ఫ్రమ్ అదర్స్, అంటే ఆ పోయిన హిందీ సినిమా తాలూకు ఈ ఫైనాన్సెస్ వాళ్ళ గొడవలు ఎక్కువైపోయాయి. ఈయనకి టెన్షన్ ఎక్కువైంది, హెల్త్ అప్సెట్ అయింది. ఆ క్షేత్రీయ షూటింగ్లోనే డౌన్ ఫాల్ అయిపోయారు. ఆయన అక్కడి హాస్పిటల్లో చేర్పించాం, తిరిగి రాలే. కొంత భాగం వేరే వాళ్ళు డైరెక్ట్ చేసినట్టున్నారు కదా. ఈయన పోయాక ఆ క్షేత్రయ్యని సిఎస్ రావు గారి చేత చేయించి, సిఎస్ రావు గారు కంప్లీట్ చేసి నేను చేస్తాను కానీ ఒక కండిషన్ అన్నారు. ఆ కండిషన్ ఏంటంటే ఎక్కడ ఆల్సుబారు పేరు ఉండకూడదు, మొత్తం సిఎస్ రావు అని ఉండాలి. అట్లా అసలు ఒప్పుకొని చేశారు, అయిపోయింది. రిలీజ్ ఇప్పుడు టైటిల్స్లో చూడండి, దర్శకుడు సిఎస్ రావు అనే ఉంటుంది. వాళ్ళు వద్దన్నారు, ఆయన వద్దన్నట్లే వీళ్ళు ఒప్పుకున్నారు. ఈయన అటు నుంచి అటే పైకి వెళ్ళిపోయారు, పై నుంచి డైరెక్షన్ చేస్తున్నారు, మమ్మల్ని ఇలా చూసుకుంటున్నారు. అంతేగాని ఇంకా ఆయన గురించి పెద్దగా, ఆయన గురించి ఇంట్లో ఎలా ఉండేవారు అంటే